ఉన్నటువంటి సమాచారాన్ని జెన్యున్ గా ఇచ్చేయండి. ఇక నమస్తే తెలంగాణ ఇది నిన్న వచ్చినట్టుంది వార్త. నిన్న వచ్చింది. నిన్న అన్ని పేపర్లు వచ్చింది, అలా నమస్తే పేపర్లు వచ్చింది. కందనూలు కాకీలపై అవినీతి మచ్చ, అక్రమ వ్యాపారంతో కొందరు పోలీసులు చట్టపట్టాలని ప్రధానంగా నమస్తే తెలంగాణలో జిల్లా ఎడిషన్ లో ప్రధానంగా వార్త ఇది. ఇసుక అక్రమంలో దందాలు హస్తం, సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిల్ అంతర్గత విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. సంబంధం ఉన్న 4 ఎస్ఐలపై వీఆర్కి అటాచ్, కొందరు తీరుతో పోలీసులకు చెడ్డ పేరు. ఎక్కడ ఏంది దీని మొత్తం వివరాల్లోకి వెళ్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని పోలీసుల తీరు రాష్ట్రంలో పరువు తీస్తుంది. చిన్న చిన్న గొడవల్లో అతిగా ప్రవర్తించడంతో పాటు పలు దందాల్లో మధ్యవర్తులుగా ఉండడం, సివిల్ తగాదాలు తలదూస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక దందాలు తలదూర్చాలనే ఆరోపణలు సాధారణంగా పోలీస్ శాఖపై ఎప్పటి నుంచో ఉంటున్నది. ఈ క్రమంలో దుందుబి ప్రహారంలో ఒక్కూరు, చారగొండ, ఉప్పునుంతల, తెల్కపల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారులకు పోలీసులు సహకరిస్తున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. కొందరు అక్రమ వ్యాపారులకు ఈ మండలంలోని పోలీసులు సహకరిస్తూ చేతులు కట్టుకున్నట్లు గుర్తున్నామంటున్నాయి. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులు మాత్రం ఎక్కడ ఇలాంటి చర్యలు జరగలేదనే చేతిలో చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది మనం నిన్న కూడా చదివినాం. ఈ వార్త ఎక్కడ జరిగింది చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఒకే కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన 3 మండలాలు ఉన్నాయి. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ కి సంబంధించింది. ఒంగూరు, చారగొండ, ఉప్పునుంతల 3 మండలాలు కూడా అచ్చంపేటకు సంబంధించినవి. తాటూరు, తెలకపల్లి 2 కూడా నార్కల్ సంబంధించింది. ఇది వచ్చేసి దుందిబి, మనం దిండివాగ్ అనుకుంటాం. నియర్ బై ఉన్న చాలా మందికి తెలిసి ఉంటది, దిండి చెరువు అంట. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఇసుక వస్తే లేదు, ఇసుక లేదు, కాంగ్రెస్ పార్టీపై ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీ నాయకుడు చాలా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు, ఒక్కసారి ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్లు కాదు, నిన్నటి ఈనాడు పేపర్ చూసుకుని చాలా స్పష్టంగా ఉంటది. ఒక్కసారి చూసుకోవాలి, ఒక్కసారి నిజంగా కళ్ళు తెచ్చి చూస్తే పోలీసుల్ని 4 సస్పెండ్ చేసి ఎస్ఐలు వాళ్ళ పైన సస్పెండ్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళని వేరే దానికి అటాచ్ చేశారు. ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు అన్నట్టు వాళ్ళ మీద వేట్ వేసిరు. మీరు ఇక్కడ చేయగలరా నాయన, మీ వల్ల ఇట్లా నష్టం జరుగుతుందని. అంటే 4 ఎస్ఐల్ని అటాచ్మెంట్ చేసేంత స్థాయిలో ఇక్కడ జరిగిందనంటే, ఇక్కడ ఇసుక దందా ఎంత జరిగి ఉండాలి, ఎన్ని కోట్ల రూపాయల అక్రమ రవాణా జరిగి ఉండాలి. ఈ డబ్బులన్నీ ఎవరు? అచ్చంపేట ప్రజలై కావా? నాగర్ కర్నూలు ప్రజలై కావా? నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గం, అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన సహజ వనరు అది. వాటిని తీయడం వల్ల చెరువు నష్టపోతుంది. చెరువు ఉండదు. రేపు 4 రోజులు అయితే నీళ్లు మొత్తం ఇంకిపోయి అక్కడ చెరువు ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? నిజంగా 4 ఎస్ఐలు మాత్రమే దీంట్లో బాధ్యులు? అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు బాధ్యులు కదా? ఎంఆర్ఓలకు పర్యవేక్షణ ఉండదా? మిగిలిన అధికారులు ఉండరా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా పర్యవేక్షణలో ఉంటారు పెట్రోలింగ్ లో. ఒకసారి ఉప్పునుంతల మండలే కదా ఎంఆర్ఓ చనిపోయాను, ఇసుక దందాన్ని ఆపడానికి పోతే లారీతో గుద్దేసి చంపేసిరు. ఆ రకంగా విధి నిర్వహణలో ప్రాణాలు అడ్డం పెట్టి ఈ ప్రాంతాన్ని కాపాడేటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ రోజు ఇంత యథేచ్ఛగా ఇంత స్థాయిలో ఈ ఇసుక దందా జరుగుతూ ఉన్నది. నిజంగా కొంచెమన్నా సిగ్గుండాలి. గత పాలకులు ఇదే పని చేసిరు, అచ్చంపేటలో కూడా అదే పని జరుగుతుంది, ఇప్పుడు అదే పని జరుగుతుంది. ఇంకా వీళ్ళు నిన్న మొన్నటి వరకు ఎట్లా లేదు, ఒక్క ఇంత కూడా పోదు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడినట్టు మేధావులు ఉన్నారు మన సహారకాలం అచ్చంపేటలో. అయ్యా, మీకు కూడా తెలిసే ఉంటది ఇసుక దందా జరుగుతుందని. దీన్ని మీరు అడ్డుకోవాల్సిన, మీరు డైరెక్ట్ పోయి అడ్డుకోకపోయినా సరే, నియర్ బై ఉంటే ఫోటోలు వీడియో తీసి కనీసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. మీ నెంబర్ కాకపోతే వేరే నెంబర్ నుంచి. ఎందుకనంటే ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్తున్నటువంటి మహా అయితే నీకు ఒక 4 రూపాయలు చిల్లర పడేసారు, కానీ ఈ ప్రాంతం చెరువులు ఎండిపోయి ఈ ప్రాంతం నిస్వారమైపోతే దాంట్లో ఫస్ట్ నష్టపోయేది మనమే. నిజంగా ఎమ్మెల్యే దృష్టి కూడా ఉండుంటది నాకు తెలిసి, అస్తం ఉండాలి ఎమ్మెల్యేది కూడా. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో పోలీసులని స్థాయిలో చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే లేకపోతే లోకల్ ఉన్నటువంటి ఎంపీలు లేకపోతే లీడర్లకు వాళ్ళకు తెలియకుండా ఇంత పెద్ద స్థాయిలో జరగదు. ఇక్కడ నీకు విషయం చూడు, తీవ్ర ఆరోపణలు చేసిన మర్రి ఇసుక వ్యాపారంపై నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గతంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు.
చాలా వరకు బయటకు రాని సంఘటనలు ఎన్నో ఉన్న జిల్లా పోలీసు బాస్ వైభవ్ గైకాడ్ రఘునాథ్ పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడేలా నిజాయితీగా ఉంచేలా ఆక్రమణలో భాగంగా కాకుండా ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొందరు పోలీసులు తమకేం పట్టనట్లుగా ఆక్రమణలు తలదూస్తున్నట్లు విశేషం. మొత్తం మీద కందనూరు పోలీస్ శాఖలో ఒకేసారి 4 ఎస్ఐలపై అక్రమ ఇసుక వ్యాపారంలో విఆర్ పంపించడం చర్చనీయంగా మారింది. పోలీసుల అవినీతి దందాపై ఎస్పీ గైకాడ్ రఘునాథ్ కు వివరణ కోరగా అందుబాటులోకి రాలేదని మరి గతంలో మాట్లాడిన వార్త ఇప్పుడు ప్రచురించింది. అంటే ఎక్కడో ఖచ్చితంగా మంచోళ్ళు లేరు అని మేము అంటే పోలీస్ శాఖలో ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ పడింది. కానీ ప్రతి ఒక్క పోలీస్ కూడా నిజాయితీగా మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, మాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ ని పోగొట్టుకునే విధంగా మీరు దయచేసి బిహేవ్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.